అందరికీ నమస్కారం. ఈరోజు మన యూట్యూబ్ తరఫున ఒక స్పెషల్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచి పోషకమైన ఫుడ్. దీనికి మనం ఏంటంటే షుగర్ పేషెంట్ కూడా ఎక్కువ తింటే దీని వల్ల మనకు ఉపయోగపడేది చాలా ఉన్నది. సో ఈ కర్రీ గురించి మనం ఒకసారి చూద్దామండి. ఇది రాజ్మా అండి. ఇది రాజ్మాతో మనం చేసుకున్న వంట. ఇది స్పెషల్. దీన్ని బట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసాం. అదొకసారి మీకు చూపిస్తాం. ఉల్లిపాయలు, ఒక వంకాయ, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఇది బంగాళదుంప అండి. బంగాళదుంప, మంచి నూనె, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇది ధనియాల పొడి అండి. ఇది లాస్ట్లో దింపేటప్పుడు వేసుకోవాలి. ఇది రాజ్మా అండి. దీనికి మనం మేట్లుగా వండుకుంటే ఇది ఉడకదు కనుక దీన్ని ఏం చేస్తామంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఓకే, అలాగేమైనా మనం మర్చిపోతే కనుక నైట్ మార్నింగ్ 1 గంట ముందు నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకొని తర్వాత మనం దీన్ని వండుకోవచ్చు. ఇక మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెడుతున్నామండి. పాన్ పెట్టిన తర్వాత మనకి కర్రీ సరిపోయిన ఆయిల్ వేస్తున్నామండి. నేను దీంట్లో కొంచెం గానుగ నూనె కూడా యాడ్ చేశానండి. గానుగ నూనె పాన్ మీద కలిసి మిక్స్ చేశాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఫస్ట్ కరివేపాకు చేసామండి. అది ఇప్పుడు కొంచెం లైట్గా బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసామండి. తర్వాత మనం ఆనియన్స్ వేస్తామండి. ఉల్లిపాయలు, కొంచెం బాగా ద్వారగా వేగిన తర్వాత మీరు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, ఉల్లిపాయ ఎలా వేయాలో మీకు తెలిసే ఉంటుంది. ఇలా ద్వారగా వేగిన తర్వాత టేస్ట్ అవుతుంది. అలా చేసిన తర్వాత వాస్తవంలో తీసుకొచ్చి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం కావాల్సినంత బంగాళదుంపలు ముక్కలు వేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళీ మనం
రాజ్మా వేసుకుంటున్నాను. ఇప్పుడు రాజ్మా వేసుకున్న తర్వాత మనం టమాటా వేస్తున్నాం. ఇప్పుడు మనం వంకాయ వేస్తామంటే వంకాయ ముందుగానే కట్ చేసి అయితే చేదు వచ్చేస్తుంది కనుక మనం కట్ చేసి వేస్తాము వంకాయ. ఇప్పుడు మనం వంకాయ వేస్తామండి. ఇప్పుడు మనం వంకాయ వేసాక 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనకి కర్రీ మనకు తగినట్టుగా మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నామండి. ఒక 1/2 స్పూన్స్ పసుపు వేస్తున్నాం. నెక్స్ట్ తగినంత ఉప్పు, సాల్ట్ అండి, తగినంత సాల్ట్, తగినంత కారం, చిల్లీ పౌడర్ అండి, తగినంత కారం, ఒకసారి కలుపుతున్నామండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం 2 కప్పులు వాటర్ వేస్తాం. మీకు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక
ఒక 10 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. చూడండి ఎంత చక్కగా ఉందో కలరు. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత కర్రీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్గా దించే ముందు జీలకర్ర పౌడర్ వేస్తున్నామండి. కొంచెం మసాలా పౌడర్ అండి, దాల్చిన చెక్క, లవంగ, యాలకి మిక్స్ చేసింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించి మసాలా అంతా దిగే వరకు కొంచెం మగ్గించి ఇప్పుడు మనం కర్రీ రెడీ అవుతుంది కనుక రైస్ కూడా పెట్టుకున్నామండి. అంటే కొంతమంది కుక్కర్లో పెడతారు, నేనైతే అన్నం వాటర్తో వాడుస్తున్నాను. సో కర్రీ రెడీ అయిపోతుంది, రైస్ కూడా దగ్గర రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. కూర అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తామండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసామండి. ఒక 2 నిమిషాల్లో రైస్ మనం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మేము వండిన వంటకం ఒకసారి టేస్ట్ చేసి చూడండి. అది దీని గురించి మీకు ఇది పెద్దవాళ్ళకైతే షుగర్ అట్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. దీనికి ఏంటంటే చిన్నపిల్లలు పెడితే ఎనర్జీ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇప్పుడున్న పిల్లలందరూ ఈ స్నాక్స్కి అలవాటు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఈ ఫుడ్ డైలీ వారానికి 2 సార్లు 3 సార్లు పెడితే పిల్లలకి చాలా ఎనర్జీగా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు బాగా తింటే చాలాకి ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది సార్. ఓకే అండి, టేస్ట్ చేసి చెప్పండి సార్ ఎలా ఉంది. సార్ ఎక్సలెంట్ అండి, సూపర్, అదిరిందండి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మా యూట్యూబ్ ద్వారా మీకు కలుస్తాము మంచి మరికొత్త వంటకాలతో. అందరికీ నమస్కారాలు. పట్టా తెచ్చేద్దాం అసలు ఇక్కడ కట్ చేసామండి. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాం. మీ షేర్ ద్వారా మాకు వచ్చే లైక్స్ మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. నమస్తే అండి.